సద్గురు శ్రీ పూలాజీ బాబా గారి వేదామృతం. సృష్టికర్తయగు ఈశ్వరుడు మానవాళి మేలు కోరి ఋషుల హృదయమున వేదములను ప్రకాశింపచేసెను. మొదట అగ్ని, వాయువు, ఆదిత్యుడు, అంగీరసుడను నలుగురు మహారుషులు ఉత్పన్నమయ్యిరి. వారిలో అగ్ని హృదయమున ఋగ్వేదము, వాయు హృదయమున యజుర్వేదము, ఆదిత్యుని యందు సామవేదము, అంగీరసుని హృదయమందున అథర్వణ వేదము ప్రకాశించేనని వేదాలలో వ్రాయబడి ఉంది. సృష్టికర్తయగు ఈశ్వరుడు మనిషి హృదయంలో వేద జ్ఞానాన్ని ప్రకాశింపచేస్తాడన్నది నగ్న సత్యం. ఎందుకంటే ఒక మనిషి తన గురించి తప్ప తన హృదయ మందిరంలో ఉన్న ఈశ్వరుడి గురించి కానీ ఈశ్వర్య జ్ఞానం గురించి కానీ ఆలోచించలేదు. కానీ భగవత్ సద్గురు ప్రేరణ వల్ల తానేమిటో తెలుసుకున్నాక ఈ ఆత్మజ్ఞానమేమిటో అర్థమవుతుంది. అప్పుడు అతడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది. అంతరాత్మను ఆనందపరిచేవి పరమాత్మను ఆనందపరిచినట్లే. ఎందుకంటే సర్వాంతర్యామి ఆ పరమాత్మే కదా. గీతలో శ్రీకృష్ణుడు ఉపదేశించిన 4 యోగాలలో జ్ఞానయోగం శ్రేష్టమైనది. బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించిన ప్రతి మనిషి బ్రహ్మనుడే కదా. బ్రహ్మజ్ఞానాన్ని పొందిన జ్ఞాని దృష్టిలో ప్రతి ప్రాణి సమానమే. అన్ని ధర్మాలలో పదే పదే చెప్పిన సత్యాన్నే మనం అన్వేషించాలి. వేదాలలోని సత్యవాక్కులేమిటి, మనం ఆచరిస్తున్నదేమిటి మీరే ఆలోచించండి. వేదవాక్కులలోని భావాలను అర్థం చేసుకోండి. వాటిని ఆచరణలోకి తీసుకురావడమే మీరు చేసే ప్రయత్నానికి మొదటి మెట్టు. ఆస్తికులమని చెప్పేవారు యాంత్రికంగా పూజలు, వ్రతాలు, పునస్కారాలు చేస్తుంటారు. హోమాలు, యజ్ఞాలు నిర్వహిస్తుంటారు. మరెన్నో దైవ కార్యాలు ఆర్భాటంగా చేస్తుంటారు. కానీ బాహ్య ఆర్భాటాలు, శరీర శుద్ధి ఇవన్నీ కూడా మూత బిగించిన సీసాను పవిత్ర నదుల్లో ముంచడం లాంటిది. తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఎవరు మా యొక్క బుద్ధులను ప్రేరేపించునో ఆ జగన్నిర్మాత అయిన దేవుని యొక్క వరింపదగిన ఆ పాప వినాశనములను గుణములను మేము ధ్యానింతుమని ఈ మంత్ర అభిప్రాయం. చేతులను జోడించుట గాని మంత్రములను జపించుట వలన గాని ఈశ్వర పూజ కాజాలదు. పరమేశ్వర గుణచింతన చేయుట వలనను సృష్టిని గంభీర దృష్టితో అవలోకించుట వలనను పరమేశ్వర గుణ కర్మ స్వభావములకు అనుగుణంగా తన గుణ కర్మ స్వభావములను రూపొందించుకునుట వలననే మానవునకు కళ్యాణం సిద్ధించును. పంచదార పంచదార యనిన నోరు తీయన కాజాలదు. పంచదార తినుట చేతనే నోరు తీయబడును. కేవలం నామోచ్చరణం పరమాత్ముని పూజ కాదు. పరమాత్మ ఉపదేశములను ఆచారమునందుంచుటయే పరమేశ్వరుని పూజయగును. సృష్టి నియమాలను అన్వేషింపక విజ్ఞానమును అవహేళన చెయ్యువాడు తమకు తోచినట్లు కల్పిత గాథలను ఆధారం చేసుకొని ఈశ్వరుని రూపకల్పన చెయ్యుదురు. కొందరు అశ్విద్ధ వృక్షమును, మరికొందరు గంగను, సర్పములను, రాళ్లను, రప్పలను, వృషభమును పరమేశ్వరునిగా భావించి పూజింతురు. ఇటువంటి వారు సృష్టికర్త నియమాలను అన్వేషించరు. వాస్తవమైన విజ్ఞానవేత్తయే బ్రహ్మవిదుడని, నిజమైన బ్రహ్మవిదుడే విజ్ఞానవేత్తయని వేదమంత్రం తెలుపుచున్నది. వేదమంత్రములను చిలక పలుకుల వలె కేవలం వల్లించుచు ఈశ్వర నియమముల వైపు దృష్టి సారించలేని వారు పరమేశ్వరుణ్ణి తెలుసుకొనలేరు. ప్రపంచమునందు పరమేశ్వరుని ఉపాసకులు చాలా తక్కువగా ఉన్నారు. పరమేశ్వరుని స్థానమున మానవులు ఇటుకలను, రాళ్లను, నదులను, పర్వతములను పూజించువారు చాలా ఎక్కువగా ఉన్నారు. ఈ భ్రాంతియే మానవుల దుఃఖములకు కారణం. పరమేశ్వరుణ్ణి తప్ప తక్కిన వానిని ఉపాసించకుమని వేదమందు స్పష్టంగా చెప్పబడి ఉన్నది. వేదవాక్కులు ఈ విధంగా ఉంటే మనమేమో పూజాది కర్మకాండలను చేస్తూ మనం సృష్టించుకున్న రాతి దేవుళ్లకు అర్చనలను, అర్పణలను చేస్తూ పశుబలులను ఇస్తూ ఎంతటి పాపాలను మూట కట్టుకుంటున్నామో చూడండి. వాస్తవాన్ని ఆలోచించండి.
ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు చేసే పాపాలకు పరిహారం చేసుకొని వేదవాక్కులను అనుసరిస్తూ మహాత్ముల వచనాలను ఆచరిస్తూ మీ జీవితాలను సార్థకం చేసుకోండి. ఇకనైనా మేలుకోండి, అజ్ఞానాన్ని వదలండి. జ్ఞానులెవరో పండితులెవరో గ్రహించండి. పై వేషాధారణను చూసి మోసపోకండి. శరీరంలో అన్ని అవయవాలపై మనిషికి సమాన ప్రేమ ఉన్నట్లే విశ్వమంతా ఒకే ఆత్మ యొక్క శరీరమని భావించువారే జ్ఞానులు, పండితులు. ఇలాంటి సమదృష్టి గలవారే చదువు రానివారైనను మహాపండితులయే అగుదురు. అది లేనివారు మహాపాండిత్యం కలిగి ఉన్నను పరమార్థ దృష్టియందు అజ్ఞానులే. అందరినీ సమానంగా వీక్షించువారే జ్ఞాని. కానీ సామాన్యుల దృష్టిలో పండితుడనగా పాండిత్యాన్ని ప్రకటించేవాడు మరియు సాహిత్య కౌశలం గలవాడని జనులు తలచుదురు. కానీ భగవద్గీతలో అందరిపై సమదృష్టి గలవాడే పండితుడని వచించిరి. సబ్ కేలియే కులా హై మందిర్ ఏ హమారా, आओ कोई भी पंथी आओ कोई भी धर्मी, मत भेद को बुलाये मंदिर ये हमारा. సంత్ తుక్డోజీ మహారాజు అన్నారు, ప్రతి ఒక్కరి కొరకు ఈ మందిరాలు తెరచే ఉంటాయి. ఏ మతాల వారైనా ఏ ధర్మాల వారికైనా కూడా మత భేదాలను మరిపించేవిగా ఉంటాయి ఈ మందిరాలు. మహాత్ములు అందరిలో భేదాలను చూడలేదు. మరి మనకెందుకు ఇన్ని భేదాలు, ఇన్ని ధర్మాలు? భగవంతుడు సృష్టించింది చరాచర జీవులను, మానవులను. కానీ ఈ మానవులు తమ తమ స్వార్థాల కొరకు హద్దులను గీసుకొని ధర్మాలుగా మార్చుకొని మతాలుగా మార్చుకొని ఆచార వ్యవహారాలనే తమ ధర్మాలుగా సృష్టించుకొని ఒకరిని వేరువేరుగా మార్చేశారు. ఇన్ని ధర్మాలను, ఇన్ని వర్ణాలను పరమేశ్వరుడు సృష్టించలేదు కదా. ఏ గ్రంథాలు చూసినా ధర్మాలు రెండు విధాలుగా ఉండవు. ఎవరిదైనా ఒకటే ధర్మం ఉంటుంది. భగవంతుడి మార్గం ఒక్కటే. హర్ దేశ్ మే తూ హర్ బేష్ మే తూ తేరే నమ్ అనేక్ తూ ఏక్ హీ హై అని తుక్డోజీ మహారాజు అంటారు. ఏ దేశంలోనైనా నీవే, ఏ వేషంలోనైనా నీవే. నీ నామాలు అనేకం, కానీ నీవు ఒక్కడివే. కొందరు రాముడని, కొందరు కృష్ణుడని, కొందరు రహీమని, కొందరు యేసు అని అంటారు. నిరాకారంలో ఉన్న ఆ భగవంతుడు గురించి తెలియాలంటే సద్గురువును ఆశ్రయించాలి. అప్పటి వరకు ఆ దేవుడు గురించి మనకు అర్థం కాదు కూడా. వేదాలలో సైతం వర్ణాల గురించి ఈ విధంగా వర్ణించబడింది. ఈ సమాజ రూప శరీరంనకు ముఖం బ్రాహ్మణం, బాహువులు క్షత్రియులు, ఊరువులు వైశ్యులు, పాదములు శూద్రులు అని వేదం చెబుతున్నది. సువ్యవస్థ సమాజమును తెలుపుటకు శరీరం కంటే వేరొక మంచి ఉదాహరణ లేదు. ఈ శరీరం అందు అవయవములు అన్నీయూ పరస్పర సహకారములు. మృదువైన నాలుక కఠినమైన దంతములకు సన్నిహితముగా నుండును. అన్ని అవయవముల సహకారంతోనే ఈ శరీరం పుష్టివంతమగుచున్నది. సహయోగం మంచి జీవనానికి, అసహయోగం మృత్యువునకు లక్షణం. ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర పదములు జన్మ మూలకములుగా వాడుట తగదు. ప్రతి మనిషిలో 4 వర్ణాలున్నాయి. తలభాగం బ్రహ్మజ్ఞానంను శోధిస్తుంది కనుక బ్రాహ్మణమని, పనులను చేసేవి చేతులు కనుక వాటిని క్షత్రియులుగా, ఉదర భాగాన్ని వైశ్యులుగా, పాదాలను శూద్రులు, అతిశూద్రులుగా అభివర్ణించబడింది గీతలో. జనన మరణాలు ఈ శరీరానికి మాత్రమే. ఆత్మకు మరణం లేదు. ఆత్మ అమరమైనది, అఖండం. ఈ శరీరం పంచతత్వాలతో నిర్మితమైనది. శరీరంను వీడి ఆత్మ వెళ్ళినప్పుడు చలనరహితమవుతుంది. శరీరం బూడిదగా మిగిలిపోతుంది. ఒక దేహం నుండి మరో ఆకారాన్ని దాల్చుకుంటుంది ఆత్మ. అంతేకాని దేహానికి పునర్జన్మ లేదు. పునర్జన్మ అంటే మానవ దేహానికి ఎన్నో చెడు అలవాట్లు, దుర్గుణాలు ఉన్నాయి. దుర్గుణాలను త్యజించి మంచి మార్గంలోకి రావడమే పునర్జన్మ. అంతేకాని మరణం వల్ల పునర్జన్మ రాదు. ఈ మానవ దేహానికి 4 జన్మలున్నాయి. తల్లి గర్భంలో శిశువుగా ఉన్నప్పుడు ఒక జన్మ, బాల్యం 2వ జన్మ, యవ్వనం 3వ జన్మ, వృద్ధాప్యం 4వ జన్మ.
ఈ జన్మలలోనే సన్మార్గంలోకి రావడమే పునర్జన్మ అవుతుంది. ఈ జ్ఞానం తెలియాలంటే సద్గురువుల సాంగత్యం కావాలి. అప్పుడే సత్యమనే మార్గంలో నడవగలుగుతాము. ప్రపంచమనే బజారులో 2 మార్గాలున్నాయి, సత్య మార్గం, అసత్య మార్గం. అసత్య మార్గంలో నడిచినట్లయితే కష్టాలు తప్పవు, నరకంలో పడతారు. సత్య మార్గంలో నడిచినట్లయితే నీవు నిజంగా దైవ మార్గాన్ని చేరి ముక్తి వైపు పయనించగలుగుతావు. ఏ మార్గాన్ని ఎంచుకుంటారో మీ ఇష్టం. నరకమే అసత్యం, సత్యమే దైవం. స్వర్గం నరకం ఎక్కడో లేవు. మంచిని చెడును మీ చేతిలో ఉంచాడు. మీరు ఏది కోరుకుంటారో అది మీకు లభిస్తుంది. రాగద్వేషాలు మానండి, ఆచరణలో పరిశుద్ధులు కండి. సద్గురు కృప ద్వారా ఆత్మజ్ఞానం తెలుస్తుంది, మనలో పరివర్తన కలుగుతుంది. సర్వవ్యాపకుడు అనగా ప్రతి జీవిలోనూ ఆత్మరూపములో నేనున్నాను అని శ్రీకృష్ణుడు అన్నారు. దయ, క్షమ, శాంతి దేవుడి మార్గాలు. కనిపించే ప్రతి ప్రాణి నుండి మనం నేర్చుకునేవి చాలా ఉన్నాయి. ఉదాహరణగా ఒక పక్షిని తీసుకుంటే ఆ పక్షికి ఎవరు నేర్పించారు? ఆడపక్షి గుడ్లు పొదగడానికి గూడు కట్టాలని, ఆ పిల్లల్ని రక్షించుకోవడానికి గూడు కావాలని ఎంత బాగా అల్లుకుంటుంది పక్షి. పక్షికి కాళ్ళు చేతులు లేకున్నా కూడా గూడు ఎంత అందంగా అల్లుకుంటుంది. ఎంతో నేర్పరి పనితనం ఉంటుంది ఆ గూడిలో. మనిషి కూడా తయారు చేయలేడు. ఎవరు ఏమి చెప్పకపోయినా పక్షులు వాటికి కావలసిన ఆహారాన్ని తెచ్చుకుంటాయి, ముక్కుతో పిల్లలకు అందిస్తాయి. కానీ మనిషికి అన్నీ తెలిసి కూడా ముందు జాగ్రత్త పడడు. వర్షాకాలానికి ముందు ఇల్లు సరిచేసుకుందామని కానీ, ఇంట్లో కావలసిన సరుకులు తెచ్చి పెట్టాలని కానీ ఏమీ చెయ్యడు. తాగటం, తినటం, జోదం వంటి వ్యసనాలలోనే మునిగిపోతాడు. తన ఇల్లు, ఇల్లాలు, పిల్లలను గురించి మనిషి పట్టించుకోడు. ఇది మనిషి యొక్క దుస్థితి. అందుకే మనం పక్షిని గురువుగా భావించవచ్చు. ఆ పక్షిని చూసి నేర్చుకోవాలి. కారణం ఏమంటే మనిషి ఉండి కూడా మానవత్వాన్ని మర్చిపోయాడు. చీమల దండులోని మొదటి చీమ ఎటు వెళితే మిగతా చీమలన్నీ అదే వరుసలో వెళతాయి, కానీ దానిని మరవవు. అదే మనిషి అలా చేస్తాడా? చెయ్యడు. అందుకే చీమను చూసి నేర్చుకోవాలి మనం. కుక్క ఎంతో విశ్వాసం కల జంతువు. ఒక కుక్క క్రింద పడిపోతే 10 కుక్కలు దాని చుట్టూ చేరి వాసన చూస్తాయి, కానీ కరువవు, కొట్టుకోవు. అదే మనిషి కింద పడిపోయాడంటే చూసి నవ్వుతారు, గేలి చేస్తారు. అయ్యో పాపం పడిపోయాడు కదా అని లేవనెత్తేవారు ఉండరు. ఇప్పుడు చెప్పండి, మనిషి మనిషిలా బ్రతుకుతున్నాడా? వాటికి ఉన్న జ్ఞానం మనిషికి లేకుండా పోయింది. అందుకే అన్ని ప్రాణులపై దయ చూపండి. చిమ్మ చీకటిలో కూడా తెల్లవారిందని పక్షులకు ఎలా తెలుస్తుంది? పక్షులు ఎలా కిచకిచమంటాయి? వాటికెవరు చెబుతారు? వాటి దగ్గర ఏమన్నా గడియారాలున్నాయా? మరి మనిషి దగ్గర అలారపు గడియారాలుండి కూడా వాటి చప్పుడు విని కూడా ఎందుకు లేవడు? మనిషి యొక్క అంతర్గత దుర్గుణాల వల్ల తనను తాను మర్చిపోయి తనలో ఉన్న ఆత్మతత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల ముందు మాంసం ఉంచినట్లయితే అవి తినవు, వాటికి నియంత్రణ ఉంది. కానీ వాటి యజమాని అయిన మనిషి మాత్రం నియంత్రణ లేక అన్నీ తింటాడు. జంతువుల మెడపై కత్తి ఉంచినప్పుడు మే అని గట్టిగా అరుస్తూ ఉన్నా, బాధతో ఏడ్చినా దాని అరుపు విని కూడా మనిషి సైతం చంపి తింటున్నాడు. మానవత్వం ఈనాడు మనుషులలో దయ కనుమరుగైపోయింది. మనిషికి ఎప్పటి వరకు ఆత్మజ్ఞానం గురించి మహాత్ముల బోధనల జ్ఞానం ఏర్పడదో అప్పటి వరకు మనిషి అజ్ఞానిగానే ఉంటాడు. గోహత్య పాపమని అంటారు. ఆవులు, గేదెలు మనిషికి కావలసిన సంపూర్ణ ఆహారమైన పాలను ఇస్తాయి. ఆవును సాధు జంతువుగా, విష్ణు రూపంగా, గోమాతగా మనం పూజిస్తాం. హిందువుల వద్దనే ఎక్కువగా పశువులు ఉంటాయి. ముస్లింల వద్ద ఆవులు అసలే ఉండవు. అందుకని మీరు పశువులను వారికి అమ్మడం ఆపండి. పశువులను మీ వద్దనే ఉంచుకోండి. గోహత్యలు దానంతట అదే ఆగిపోతుంది. ఎద్దును నందిగా హిందువులు పూజిస్తారు, నందేశ్వరుడు అని. అందుకనే సర్వేశ్వరుణ్ణి పశుపతి అంటారు. అలా మనం పూజించే పశువులను
గోహత్యశాలకు అమ్మడం సరి అయినదేనా? మీరే ఆలోచించండి. ప్రతి జీవిలోనూ ఆత్మరూపములో నేనున్నాను అన్నాడు శ్రీకృష్ణుడు. అందుకనే మహాత్ములు సర్వజీవులను భూతదయతో చూడమన్నారు. సహజ ధ్యాన యోగం. భారత సంస్కృతి ధ్యానయోగం, ధ్యాన మార్గం. భారతదేశంలో ధర్మాలు ఎన్నో. బౌద్ధ ధర్మం, మహావీర్, దిగంబర్, జైన, ఆర్య ధర్మాలు అన్నీ ధ్యాన మార్గంతోనే ముడిపడి ఉన్నాయి. ధ్యాన మార్గం అన్నింటిలోకెల్లా శ్రేష్టమైనది. భక్తి యొక్క సులువైన మార్గం ధ్యానం. ధ్యానం లేనిదే మనకు ఏది అర్థం కాదు కూడా. ఈ శరీరానికి ఎన్నో వ్యాధులు వస్తుంటాయి. వ్యాధి అనేది శరీర గుణ ధర్మం. అది నైసర్గికం, వస్తుంది పోతుంది. ఎప్పుడు ఎలా ఉంటామో మనకే తెలియదు. ధ్యానశక్తి ద్వారానే శరీరం రక్షించబడుతుంది. ఋషులకు, మునులకు కూడా వ్యాధులు వస్తుంటాయి, కానీ మీలాగా వాళ్ళు దుఃఖించరు. సంతు మహాత్ముడు లభిస్తే వారి కృప ద్వారా ధ్యాననిష్ట కలిగి అష్టాంగయోగం దానంతట అదే జరుగుతుంది. నాది సహజయోగం. దీననే రాజయోగమని కూడా అంటారు. శరీరాన్ని నిటారుగా ఉంచి శ్వాసను మామూలుగా నడవనివ్వాలి. శ్వాసను అదిమి పట్టకూడదు. ఒకసారి ధ్యానంలో కూర్చున్నారంటే మనలోని సర్వశక్తులు జాగృతమవుతాయి. రోజు ఉదయం సాయంత్రం శ్రద్ధతో ధ్యానం చెయ్యండి. సద్గురు కృప ద్వారా ధ్యానంలో కుండలిని శక్తి జాగృతమవుతుంది. మూలాధారం వెన్నెముక నుండి ఇడ, పింగళ, సుషుమ్న నాడుల ద్వారా ప్రవహిస్తూ సహస్రదళం వరకు చేరుతుంది. జీవాత్మ పరమాత్మ దర్శనం పొందుతుంది. సద్గురు కృప ద్వారా దర్శనం లభిస్తుంది. ధ్యానంలోనే ఈ క్రియలు జరుగుతాయి. నాడీలలో రక్తం శుద్ధి కావించబడుతుంది. నాడులలో చెడు రక్తం ఉన్నట్లయితే ధ్యానం దానిని దూరం చేస్తుంది. ఈ ఆత్మజ్ఞాన శక్తి కొరకు ఎందరో కఠిన తపస్సులు చేశారు. కొందరు ఒంటికాలుపై నిలబడి అలాగే మరణించారు, కానీ ఏమీ సాధించలేకపోయారు. కానీ ఈనాడు ఇక్కడ సహజంగానే ఆత్మశక్తి లభిస్తుంది. ఈ ఆత్మశక్తినే కుండలిని శక్తి అని, నాగ్నాడి అని, పరాశక్తి అని, దుర్గా అని, జగదాంబ అని కూడా అంటారు. ఇదే సహజ ధ్యాన యోగం. సద్గురు కృప ద్వారా ఆత్మశక్తి ధ్యాన నిష్టలో తనను తాను మరిచిపోయేవారు ఎంతోమంది. ఎందరికో శక్తిపాతం లభిస్తుంది. సద్గురు కృప ద్వారా ఆత్మానుభవాలు, సాక్షాత్కారాలు ఎందరికో ప్రత్యక్షంగా పొందగలుగుతున్నారు. నేను సహజ ధ్యానం ద్వారా పొందిన సుఖాన్ని, ఆత్మజ్ఞానాన్ని మీరు కూడా పొందాలని పరితపిస్తున్నాను. సహజ్ కర్ ధ్యాన్ మస్తు హో జాన్ భులే తన్ భాన్ అని తుక్డోజీ మహారాజు అంటారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే శ్వాసనే మంత్రం తీసుకొని వచ్చాం. అక్కడి నుండే మన మంత్రం మొదలవుతుంది. ఓం అని, సోహం అని, ఓంకారమని అంటారు. బీజ మంత్రం ఇదే. శ్వాసకే అనేక నామాలున్నాయి. ఒక్కటే మంత్రం, అదే శ్వాస. ఇడ, పింగళ, సుషుమ్న నాడులు బ్రుకుటి మధ్యలో సంగమిస్తాయి. దీనినే మహాత్ములు త్రివేణి సంగమమని, త్రికుటి అని, మహాద్వారమని కూడా అంటారు. ఈ త్రివేణి సంగమంలో బ్రుకుటిలో ధ్యాన రూపమనే స్నానం ఆచరించినట్లయితే మనసు పరిశుద్ధమయ్యి సర్వ పాపాలు నష్టమవుతాయి. మనం కుంకుమ పెట్టుకునే స్థలం బ్రుకుటిలో ఆత్మను స్థిరపరిచి ధ్యానం చెయ్యండి. ఇస్ బంగ్లేకో 9 దర్వాజే 10वीं ఖిడికీ ఖోల్ ఉస్మే లాల్ భరే అన్మోల్ అని కబీర్ దాస్ అన్నారు. మనలోని 9 ఇంద్రియాలు తెరిచే ఉన్నాయి. 10 ద్వారం తాళం వేసి ఉంది. దానిని తెరచేవారు సద్గురువులు. వారి కృప ద్వారా అది తెరుచుకుంటుంది. అందులో గల విలువైన రత్నాల్లాంటి జ్యోతి రూపాన్ని దర్శించవచ్చు. తుకారాం మహారాజ్, జ్ఞానేశ్వర్ మహారాజ్, ముక్తాబాయ్, సక్కుబాయ్, నామ్దేవ్, సంతు మహాత్ములందరూ ఈ 10 ద్వారంలోనే సమాధి స్థితిని పొందారు. మహాత్ముల పుట్టినిల్లు మహారాష్ట్ర. ఆ మహాత్ముడే మీ దగ్గరికి తరలి వచ్చాడు. మీరెంతో గర్వపడాలి. అందరూ నా దగ్గరకు వస్తారు మనశ్శాంతి కొరకు. మహాత్ముని ద్వారానే ఆత్మజ్ఞానం, ధ్యానం లభిస్తుందని వస్తున్నారు. బాబాగారు చెప్పే సహజ ధ్యాన మార్గం నిజమైనదని అందరూ నమ్ముతున్నారు.
అందుకనే వారి వారి ఊర్లల్లో దేవుళ్ళ మందిరాలున్నా కూడా నన్ను ప్రతి చోటకు తీసుకువెళ్తున్నారు. ఇంటింటికి, ఊరు ఊరు కాదు, దేశాలు తిరుగుతూ ఈ ఆత్మజ్ఞానాన్ని, సహజ ధ్యాన మార్గాన్ని అందరికీ తెలియచెబుతున్నాను. అందుకే ఇన్ని ధ్యాన కేంద్రాలను స్థాపించడం జరిగింది. ఎందరికో ధ్యానానుభవాలు సహజంగానే కలుగుతున్నాయి. పతాంజలి యోగ దర్శనంలో చెప్పబడినట్లు ఒక దీపంతో లక్షల దీపాలు వెలిగించవచ్చు. స్వయం ప్రకాశం పొందిన పరమహంస సద్గురువు లక్షల మందికి ప్రకాశాన్ని వెలిగిస్తున్నారు. ఈనాడు పరమహంస సద్గురు శ్రీ పూలాజీ బాబా గారి ద్వారా ధ్యాన మార్గం అందరికీ లభించింది. ఈ సహజ ధ్యాన మార్గాన్ని అందరికీ అందించండి. ఇది సనాతన ధ్యాన మార్గం. సర్వ మతాల సుఖఫల ప్రదాత సహజ ధ్యాన యోగం. ఇదే సంతుల యోగ మార్గం. ఈ సహజ జ్ఞానమే పాట్నాపురంలో నడుస్తున్నది. అన్ని ధ్యాన కేంద్రాలలో నడుస్తున్నది. పిల్లలు, స్త్రీలు, పురుషులు అందరూ ధ్యానం చేస్తున్నారు. ఎందరో వస్తారు, ఫోటోలు తీసుకెళ్ళి ఇంట్లో ఫోటో ముందు కూర్చొని ధ్యానం చేస్తున్నారు. అక్కడే వారికి శక్తి లభిస్తుంది. నన్ను చూడకపోయినా వాళ్ళ పనులు అవుతున్నాయి. ఆత్మశక్తినే ఈశ్వర్య శక్తి అంటారు. ఆత్మయే శాంతి యొక్క ప్రకాశాన్నిస్తుంది. సద్గురు కృప ద్వారా ఆత్మస్వరూపమును అంతర్చక్షువులతో అనగా అంతరనేత్రాలతో ధ్యానంలో ఆత్మదర్శనం అవుతుంది. శాస్త్రాలు, గ్రంథాల జ్ఞానం, సత్సంగం, సద్గురు కృప ఎంతో అవసరం. ధ్యానం ద్వారా ఆత్మ ఈశ్వర్య శక్తి ద్వారానే మీరాబాయి, జానాబాయి, భక్త ప్రహ్లాదుడు, ఆంజనేయుడు దేవుళ్ళయ్యారు. పతాంజలి యోగ శాస్త్రంలో తీర్థాలు, వ్రతాలు చేయాల్సిన అవసరం లేదు. సద్గురువును ఆశ్రయిస్తే ఆత్మదర్శనం, ఆత్మజ్ఞానం లభిస్తుందని వ్రాయబడింది. కానీ సత్యం పలకాలి, సత్యంతో నడవాలి. ఏది చేసినా సత్యం కొరకు చెయ్యండి. అప్పుడు ఎక్కడి నుండైనా మహాత్ముల కృపాదృష్టి మీపై పడుతుందని పతాంజలి యోగ దర్శనం అనే గ్రంథంలో వ్రాయబడింది. సాక్షాత్తు మూర్తిమంతుడైన సద్గురువు ఉపదేశాన్ని వినండి. సద్గురువు కృపను పొందండి. ఋషులు, మునులు, మహాత్ములు సహజ ధ్యాన యోగంలో శోధించి సాధించిన ఆత్మజ్ఞానాన్ని మీకందరికీ అందించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రయోగాల ద్వారా నేర్చుకున్నది వేరు, సద్గురు కృప ద్వారా పొందిన ఆత్మజ్ఞానం వేరు. తన్కో ధోయా మగర్ మన్కో ధోయా నహి, సిర్ఫ్ గంగా నహనేసే క్యా ఫాయిదా అని కబీర్ దాస్ అంటారు. గంగలో మునిగినంత మాత్రాన శరీరానికి ఉన్న మురికి పోతుంది, కానీ మనసు మురికి అలాగే ఉండిపోయింది. గంగలో వెళ్ళి స్నానం ఆచరించినంత మాత్రాన మన పాపాలు తొలగిపోవు. ఆత్మజ్ఞానమను సముద్రంలో ధ్యానమను స్నానం చెయ్యండి. అప్పుడే మీ పాపాలన్నీ తొలగిపోతాయి. ఈ శరీరాన్ని సంసారంలో బంధించి ఆత్మను ఆ దేవుడి వద్ద బంధించండి. మహాత్ముల సాంగత్యంలో వారి బోధనలు వింటూ వాటిని ఆచరణలో పెడుతూ అనుభవంలోకి తెస్తూ జ్ఞానగంగలో స్నానం ఆచరించండి. ఆ గంగలో కాదు, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోండి. మీలో మిమ్మల్ని అర్థం చేసుకోండి. శరీరంలోని ప్రతి క్రియ ఆత్మ ద్వారా జరుగుతుంది. ప్రతిరోజు ధ్యాన సాధన చేయడం వల్ల అనుభవంలోకి వస్తాయి. ఆత్మ మీలో ఉంది కనుకనే మీకన్నీ అర్థమవుతున్నాయి. చిత్తం, బుద్ధి, మనస్సు ఈ మూడింటిని ఆత్మకు అర్పించండి. ఏడిపించేవాడు, నవ్వించేవాడు, ఇచ్చేవాడు, తీసుకునేవాడు అన్నీ ఆత్మనే. ఆది అంతం అంతా ఆత్మయే. ధ్యానంలోనే బ్రహ్మస్థితిని పొందవచ్చు. మహాత్ములను అంతరంగం నుండి ఎంత దూరంలో ఉండి మనసారా పిలిచినట్లయితే ఏదో ఒక రూపంలో ప్రత్యక్షమవుతారు. అదృశ్య రూపంలోనో దర్శనమిస్తారు. తలపెట్టిన కార్యాలు నెరవేరుతాయి. మన నుండి ఏదో ఆశించి డబ్బు రూపంలోనో వస్తువు రూపంలోనో దర్శనమిచ్చువారు భిక్షువులు, మహాత్ములు కారు. మహాత్ములు చెయ్యెత్తి ఆశీర్వదిస్తారు. భిక్షువులు చెయ్యి చాపి అడుగుతారు. మరి మీరెవరని గురువులు అంటున్నారు? ధ్యానం చెయ్యని వారు అసలు భక్తులే కారు. వారిది భక్తి అనబడదు. గీతలో కృష్ణుడు కూడా అదే చెప్పాడు. ఆత్మనే కృష్ణుడు, అదే బ్రహ్మరూపం,
పూజలు వ్రతాలు చేయడం భక్తి కాదు. ఆత్మచింతన చేయడమే నిజమైన భక్తి. ధ్యానం ద్వారా షడ్వికారాలు నశించి రక్తం శుద్ధి కాబడుతుంది. అప్పుడే విశ్వదర్శనం అవుతుంది. మహాత్ములు ఏ దేవుళ్ళ దగ్గరకు వెళ్ళి పూజలు చేయలేదు. ఆత్మలోనే ఈశ్వర ప్రాప్తి పొందారు. మహాత్ముల ఆశీర్వాదం ద్వారా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందవచ్చు. జీవ శివుల కలయికనే మోక్షమనవచ్చు. మనలోని నవరంధ్రాలు మలినమైపోయాయి. నవ ఇంద్రియాలను ధ్యానంలో ఏకం చేయడమే నవవిధ భక్తి. అందుకే దశద్వార దర్శనాన్ని సద్గురు కృప ద్వారా సాధించు. అప్పుడే ఆత్మకు దశద్వారం ద్వారా మోక్షప్రాప్తి లభిస్తుంది. అందుకే ధ్యాన సాధన చెయ్యాలి. మనలో ఉన్న ఆత్మ దర్శనమే దైవ దర్శనం. రాళ్ళల్లో లేడు భగవంతుడు. దేహంలోని అంతరంగంలోకి తొంగిచూడు, నీలోనే దర్శనమిస్తాడు. ఏక్నాథ్ మహారాజు గాడిదలో భగవంతుడిని చూపాడు. సత్పురుషుల దగ్గరకు ఇంతమంది ఇలా వస్తున్నారంటే కేవలం దుఃఖాల గురించి కాదు, ఆత్మ పరమాత్మ దర్శనం లభిస్తుంది. నాది సగుణ భక్తి కాదు, నిర్గుణ భక్తి. శరీరం అనేది సగుణం. దీనిలోని నిర్గుణాత్మను ధ్యానం చెయ్యాలి. ఇది యోగుల ద్వారానే సాధ్యమవుతుంది. స్వోహం అను భావంతో ధ్యానం చెయ్యాలి, కానీ నాలుకతో ఉచ్చరించడం కాదు. శబ్దారంభంలో నుండి అనగా నిశ్శబ్దంగా ఆలోచనారహితమై భృకుటి యందు ధ్యానం చెయ్యాలి. ఉపాసన అనగా ధ్యానం, కానీ ఏకాదశి అనగా ఉపవాసమని చెప్పి మనల్ని ప్రక్కదోవ పట్టించి మూఢనమ్మకాలలో ముంచివేశారు. ఏకాదశి అనగా 10 ఇంద్రియాలను ఏకం చేసి ధ్యానం చేయడమే ఏకాదశి ఉపవాసం. నేను బ్రహ్మనను భావం ఏర్పడాలి. విశ్వమంతా బ్రహ్మమైనప్పుడు నేనెందుకు కాకూడదను భావం ఏర్పడాలి. ప్రతి ఒక్కరిలో నీలో కూడా నేనున్నాను అనేవారు సద్గురువు. అంతరంగ యజ్ఞం చెయ్యాలి. అదే సహజ ధ్యానం చెయ్యండి. మీకు లభించిన శాంతిని అందరికీ అందించండి. ఇదే మీ ధర్మం. మీ ప్రేమను పంచండి. నా ప్రతిమను పూజింపరాదని ఒక్క పరమేశ్వరుని ప్రార్థించాలని సాయిబాబా అన్నారు. కుక్కలో పిల్లిలో ప్రతి జీవిలో ఆత్మరూపంలో ఉన్నాను. నేను అంతర్యామిని అన్నారు సాయిబాబా. పరమాత్ముణ్ణి ధ్యానం చేసి అంతరంగ హృదయంలో దర్శించమన్నారు బాబా. సాయిబాబా బ్రతికి ఉన్న రోజుల్లో వారి ఉపదేశాన్ని గాని జ్ఞానాన్ని ఎవరూ అందుకోలేకపోయారు. జ్ఞానాన్ని ఆచరణలో పెట్టిన వారిని వేళ్లతో లెక్కించవచ్చు. సత్యాన్ని పాటించమని, ఎవరిని ద్వేషించవద్దని, ప్రేమను పంచమని చెప్పారు తప్ప యజ్ఞాలు వ్రతాలు విగ్రహాలను ప్రతిష్ఠించి అభిషేకాలు చేస్తూ పూజలు చెయ్యమని సాయిబాబా చెప్పలేదు. సాయిబాబా బ్రతికి ఉన్నప్పుడు ద్వేషించారు చాలామంది. ఇప్పుడేమో మందిరాలను నిర్మించి పాలరాతి ప్రతిమను స్థాపన చేసి ప్రత్యేక పూజారులను నియమించి పూజలు యజ్ఞాలు చేస్తున్నారు ఈనాడు. సాయిబాబా వచనాలను ఎంతవరకు ఆచరిస్తున్నారో మీరే ఆలోచించండి. అలాగే తుకారాం మహారాజ్ గారి అనుభవ జ్ఞానాన్ని గ్రంథాలలో అభంగాల రూపంలో భజనల రూపంలో ప్రజలకు అందించే ప్రయత్నం చేశారు. వారి సమకాలీకులు ద్వేషించిన వారే ఎక్కువగా ఉన్నారు తప్ప వారి అనుభవ జ్ఞానాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేకపోయారు. కేవలం వారి భజనలు పాడుకుంటూ పాండురంగడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి కీర్తనలు చేశారు. కానీ శరీరంలోని పాండురంగుడిని చూడలేకపోయారు. ఇప్పటికీ హరిపాట్ వంటి సంకీర్తనలు చేస్తూ తుకామనే తుకామనే అంటున్నారు తప్ప వారి భజనలలోని భావాలను అర్థం చేసుకోలేకపోయారు జనులు. సాయిబాబా జీవిత చరిత్రను పరిశీలిస్తే ఒకసారి ఒక తహసీల్దారు బాబా దర్శనానికి వచ్చారు. గీతా జ్ఞానం అతడికి పూర్తిగా తెలుసుననే అహం ఉండేది అతడిలో. గీతలోని శ్లోకాన్ని వినిపించినప్పుడు దాని అర్థాన్ని పూర్తిగా చెప్పమని బాబా అంటారు. కానీ దాని అర్థాన్ని పూర్తిగా చెప్పలేకపోయాడు అతడు. శ్లోకంతో పాటు అర్థాన్ని బాబా చెప్పగానే ఆశ్చర్యంతో అందరూ చూస్తుండిపోతారు. మరి బాబా ఏమాత్రం చదవకపోయినను గీతలోని శ్లోకాన్ని ఎలా చెప్పగలిగారో ఒకసారి ఆలోచించండి. మహాత్ములు సద్గురువులు బ్రహ్మజ్ఞానులు ఆత్మ సాక్షాత్కారి అయిన ఆత్మజ్ఞానులు వారు. అట్టి ఆత్మజ్ఞానాన్ని సముపార్జించిన మహామనిషి శ్రీ పూలాజీ బాబా గారు.
వేదాలలో ప్రతి వాక్కులను దాదాపు 20-30 సంవత్సరాల ముందు నుండే అందరికీ బోధిస్తున్నారు బాబాగారు. వేదాలలోని జ్ఞానం